రాయిని రాసి పడేస్తే మొక్కవుతుంది. ఈ ఆలోచనే అదుర్స్ కదూ. హైటెక్ యుగంలో ప్రతిదీ ఈజీగా తయారు చేయాలని కెమికల్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వాటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ రకరకాల విత్తనాలతో పేపర్ తయారు చేసి దానిని పెన్నుగా మారుస్తున్నారు. ప్రస్తుతం వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. ఇంతకు ఈ పేపర్ పెన్నును ఎక్కడ తయారు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ఆశ అనే మహిళ ఈ క్రియేటివ్ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు చదువుకునే పిల్లల దగ్గర నుంచి విధులు నిర్వర్తించే పెద్ద ఆఫీసర్ల వరకు పెన్ను ఖచ్చితంగా ఉపయోగించాల్సిందే. పెన్ను లేనిది ఏ పని జరగదు. ఇలా కొత్తగా ఆలోచించి ప్రజాప్రతినిధుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. సహజమైన పద్ధతుల్లో పెన్నులు తయారు చేసి పర్యావరణ పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచ దేశాలకు గ్లోబల్ వార్మింగ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఆలోచనలు చాలా బాగా దోహదపడతాయని భావిస్తున్నారు వాతావరణ నిపుణులు. ఇలాంటి వారిని ప్రోత్సహించాలంటున్నారు. ఒకప్పుడు ఏదైనా విషయాన్ని రాయాలంటే ఈకలను ఇంకులో ముంచి అక్షర రూపాన్ని తెచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్లాస్టిక్ తో ఇంకును నింపి పెన్నుగా తయారు చేశారు. ప్రస్తుతం పెన్నులకు చెక్కలు, ఇనుము, స్టీల్లో కూడా తయారు చేస్తున్నారు. అయితే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధానికి చాలా దేశాలు ముందుకొచ్చాయి. వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఆశ అనే మహిళ ప్లాస్టిక్ తో కాకుండా పేపర్ తో పెన్నులు తయారు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఎకో పెన్ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంచారు. ఈ పెన్ను 80% పేపర్ తో తయారు చేయబడింది. ఈ కాగితంతో తయారు చేసిన పెన్నును వాడి పడేస్తే మొక్కలు పెరిగేలా తయారు చేశారు. ఈ పెన్నులను బయట మట్టిలో పడేసినా ఇంట్లోనే ఒక కుండీలో పూడ్చి నీళ్లు వేస్తే మొక్కలు వచ్చేలా రూపొందించారు. పేపరు భూమిలో కలిసిపోయి అందులోని విత్తనాలు మొలకెత్తుతాయని చెబుతున్నారు ఆశ. ఇక రాబోయే భావితరాలు పర్యావరణాన్ని కాపాడుకోవడం ఒక బాధ్యతగా తీసుకోవాలని అంటున్నారు. వీరి క్రియేటివ్ ఆలోచనకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమై దయానంద్ కూడా ఆకర్షితులై ఆశా దంపతులకు అభినందనలు తెలియజేశారు. ఎకో పెన్ను చాలా బాగుందని, రాసి పడేస్తే పర్యావరణానికి ఎలాంటి హాని కాకుండా మొక్కలు రావడం అనేది చాలా మంచి ఆలోచన అన్నారు. ఇలా వినూత్నంగా డిజైన్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నూతక్కి ఆశ. మాది సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీ. మేము కొత్తగా మార్కెట్లోకి ప్లాంటబుల్ పేపర్ పెన్ అనేది తీసుకొచ్చాము. ఈ పెన్ను యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం కోసము. అలాగే రాసుకునే పెన్నుకి పర్యావరణంతో ఏం సంబంధం అనే ప్రశ్నలు కూడా రావచ్చు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ పేపర్ పెన్ను. అంటే అక్షర జ్ఞానం గల ప్రతి ఒక్కరి చేతిలో, అనగా బాలలు మొదలుకొని వృద్ధుల వరకు నిత్యం మనం వాడే పెన్ను అనమాట. ఈ పెన్నుకి ఏంటంటే, ఈ పెన్ను ప్రత్యేకత ఏమిటంటే ఇది కంప్లీట్గా 80% పేపర్తోనే తయారవుతుంది. అలాగే అన్ని పెన్నుల్లాగా మనం రాసి పారేయకుండా ఈ పెన్నుకి మేము చివరిలో కొన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల గింజలను పెడుతున్నాము. మీరు రాసి అయిపోయిన తర్వాత దీన్ని ఎక్కడైనా మన ఇంటి ఆవరణలో, కుండీల్లో కానీ ఎక్కడికైనా నాటితే మొక్కలు వస్తాయి అన్నమాట. దానివల్ల మనం కొంతవరకు పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము. ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. ఈ పేపర్ పెన్ను యొక్క ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, భూ వాతావరణంలోని ఉష్ణోగ్రతలను తగ్గిస్తూ వివిధ రకాల మొక్కల విత్తనాలను పంపిణీ చేయడం, అలాగే పచ్చదనాన్ని పెంచడము, పరిరక్షించడము. మనం వాడే ప్రతి ఒక్క పెన్ను కూడా మన ఇంట్లో 4 పెన్నులు వాడితే 4 మొక్కలను పెంచిన వాళ్ళం అవుతాము. ఆ ఉద్దేశంతోనే ఈ పెన్నును మేము మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ అవర్ ఎర్త్ బై అవాయిడ్ యూజింగ్ ప్లాస్టిక్. మేము మా బాధ్యతగా మేము పేపర్ పెన్నును మార్కెట్లోకి తీసుకొచ్చాము. మీ బాధ్యతగా అందరూ కూడా ఈ పెన్నులు వాడి పర్యావరణాన్ని పరిరక్షిద్దాము, పచ్చదనాన్ని పెంచుదాము. For more videos like this, subscribe Big TV channel.